తప్పు చేసి కూడా మళ్ళీ 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 అదే రుద్దుడు కార్యక్రమం. ఈ కూటమి ప్రభుత్వంలో 2024 జూలైలో ఏఆర్ డైరీ నుండి వచ్చిన నెయ్యి ట్యాంకర్లను రిటర్న్ పంపి వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ అదే నెయ్యి ట్యాంకర్లో తిరుమల లడ్డూలు తయారీకి ఉపయోగించారు. సిబిఐ సిట్ రిపోర్ట్ ఛార్జ్ షీట్లో 44వ పేజీలో ఏఆర్ డైరీ గురించి, ఆ 4 ట్యాంకర్ల గురించి క్లియర్గా ఉంది. వీళ్ళు ఏదైతే జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం చేస్తున్నారో అది ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిన ఏఆర్ డైరీ నుండి వచ్చిన నెయ్యి ట్యాంకర్లే. అదే నెయ్యి ట్యాంకర్లు వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తిరుమలకు వచ్చాయి. ఆ నెయ్యినే వాడేశారు ఈ కూటమి ప్రభుత్వంలో. అయినా కానీ ఈరోజు మండలిలో నారా లోకేష్ బాబు గారు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా ఒక్కసారి మనం చూస్తాం. మళ్ళీ మళ్ళీ అదే రుద్దుడు కార్యక్రమం. చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. సిట్టు లోకేష్ గారు చెప్పాడుగా 35వ పేజీలో ఉంది అని, ఇది 44వ పేజీలో ఉంది. జంతువుల కొవ్వు లారీలు 4ని పట్టుకున్నాము, వెనక్కి పంపించామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పంపిస్తే ఆ ఏఆర్ డైరీలు 4 లారీలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు చెప్పినటువంటి ఆ 4 లారీల జంతు కొవ్వు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? నెల రోజుల పాటు కాళహస్తిలో ఒక బంకులో ఈ 4 లారీల వెనక్కి తిప్పబడినటువంటి జంతువుల కొవ్వు ట్యాంకర్లు ఒక పెట్రోల్ బంక్ లో నెల రోజులు నిల్వ ఉంచి నెల రోజుల తర్వాత అయ్యే ట్యాంకర్లు సీలు తీయలేదు, లోపల సరుకు మార్చలేదు, అది ఇన్వాయిస్ పేపర్ మాత్రం మార్చి వైష్ణవి డైరీ పేరు మీద కొండ మీదకి వచ్చి దాన్ని తీసుకున్నారు, లడ్డూల్లో కలిపేశారు, లడ్డూలు తయారు చేసేసారు. ఎవడు పాపాత్ముడు అన్నప్పుడు ఎవడు పాపాత్ముడు? చంద్రబాబు నాయుడు గారు ఎవడు మట్టి కొట్టుకుపోవాలి? ఆయన కూర్చొని ఏమంటాడు? ఈ లడ్డూలు కలపలు ఎవరి సెన్సులో ఎవరు చెప్పరన్నమాట. ఆయన కూర్చొని ఏమంటాడు? ఈ లడ్డూలు కలపలు ఎవరి సెన్సులో ఎవరు చెప్పరన్నమాట. అధ్యక్ష తెలియకపోవచ్చు, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వీళ్ళు చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే తిరుమలకి ఇక భవిష్యత్తులో ఎప్పటికీ కూడా వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల మేల నష్టాన్ని మిగిల్చే ప్రణాళిక వీళ్ళు రచించేశారు. 300కి 400 రూపాయలకి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతున్నప్పటికీ కూడా అలా 300కి 400కి వస్తుందంటే అదంతా కల్తీ అని ప్రచారం చేసేసారు. ఇప్పుడు వీళ్ళు ధరను ఎంతకు తీసుకెళ్లారు? అదే డైరీ ధర వచ్చేసి 716 రూపాయలకి తీసుకెళ్లారు. ఇక భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత కూడా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏమైంది? లేదు 300కి 400కి స్వచ్ఛమైన నెయ్యి అందుతూ ఉన్నా సరే అది తీసుకోలేని పరిస్థితి వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే తమకు గిట్టెల ప్రభుత్వం అధికారంలో ఉండి ఏ 400కు స్వచ్ఛమైన నెయ్యి తీసుకున్నా సరే మళ్ళీ వాళ్ళు ఏం ఆరోపణ చేస్తారు? చూసారా, మా హయాంలో 700కి 800 కొనుగోలు చేస్తే వీళ్ళు 400కి వెళ్ళిపోయారంటే మళ్ళీ కల్తీ మొదలు పెట్టారు అని ప్రచారం చేస్తారంటే రాబోయే ప్రభుత్వాలు కూడా అనివార్యంగా ఇక కిలో 1000 రూపాయలు ఇప్పుడే ఏడాది కాలంలోనే 221 రూపాయలు పెంచేశారు. దేవుడి ఇచ్చిన కానుకలు డైరీల పాలు అవ్వడం ఖాయం భవిష్యత్తులో కూడా. అయితే కదా పెరిగి రావడం అంటే ఇంకా అసంభవం. పెరిగి వస్తే మళ్ళీ వీళ్ళు ప్రచారం చేస్తారు ఇదంతా కంటిన్యూ కాబట్టి తక్కువ ధరకు మళ్ళీ చేస్తున్నారు. 2024 నవంబర్లో నందిని డైరీ 495 రూపాయలు కిలో చొప్పున సరఫరా చేసింది. 2024 నవంబర్. కానీ 2025 అక్టోబర్కి వచ్చేసరికి 716 రూపాయలు పోయింది. అంటే ఒక ఏడాది కాలంలోనే, ఏడాది గడవ ముందే 221 రూపాయలు పెంచేశారంటే ఇది అసాధారణం. వీళ్ళు దిగిపోయేదానికి ఇంకా దీన్ని 1000 రూపాయలకు 2000 రూపాయలకు తీసుకెళ్తారు కూడా అంత చిక్కని పరిస్థితి. చూశారుగా ఈ పాపం ఎవరిదో? చూశారుగా 2024 జూలై 7వ తేదీ 12వ తేదీ వచ్చిన ఏఆర్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకర్లదే జంతువుల కొవ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే కూడా ప్రచారం చేశాడు. పవన్ కళ్యాణ్ అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలు తయారీ గురించి మాట్లాడాడు. ఈ 2024 ఏఆర్ డైరీ నుండి వచ్చిన నెయ్యి గురించి, ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన నెయ్యిని వైష్ణవి డైరీ ద్వారా వచ్చినట్లు, ఏఆర్ డైరీ నుండి రిటర్న్ పంపినట్లు, వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తిరుమలకు చేరుకుని సీలు కూడా ఓపెన్ చేయని ఆ ఏఆర్ డైరీ నెయ్యిని తిరుమల లడ్డు ప్రసాదంలో ఎంచక్కా వాడేశారు. మరి ఎవరు తప్పు చేసినట్లు, ఎవరు పాపాత్ములు? మీరే చెప్పండి. అమాంతం నెయ్యి ధర పెంచేందుకే, ఇందాపూర్ డైరీకి నెయ్యి ధర పెంచేందుకే, ఇందాపూర్ డైరీకి పెంచితే హెరిటేజ్కి కూడా పెరిగినట్లేను. చంద్రబాబు నాయుడు ఆడిన కుట్రలో భాగంగా ఈ యొక్క తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నాటకం బండారం అంతా బయటపడతా ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా టీం అందరూ కలిసి
అయోధ్య లడ్డూలు తిన్నారు ప్రసాదాలు. గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు ప్రతి సంవత్సరం నారా లోకేష్ బాబు బర్త్డే రోజు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్ళి ప్రసాదాలంతా తిన్నారు. లడ్డూ ప్రసాదం తిన్నారు, దర్శనాలు చేసుకున్నారు, వెంగమాంబ అన్నసత్రంలో డొనేషన్ ఇచ్చారు, ప్రసాదాలు బాగా తిన్నారు. 5 సంవత్సరాలు తిరుమలకు వెళ్ళి కూడా ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయలే. లడ్డూ బాగలేదని కానీ, దుర్వాసన వస్తుందని కానీ, లేకపోతే కల్తీ ఉందని కానీ, ప్రసాదం వీళ్ళకి చిన్నప్పుడైనా డౌట్ రావాలిగా, ఏ రోజు చేయలే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తుకున్నారు పాట. ఇంకా 20 నెలలుగా ఆ పాటని ఇంకా కూడా నిలపలేదు. ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ వీళ్ళు చెయ్యాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఏఆర్ డైరీ నుండి వచ్చిన ఆ 4 నెయ్యి ట్యాంకర్లే, ఆ 4 నెయ్యి ట్యాంకర్లపైనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళ మీడియా మొత్తం కూడా మాట్లాడింది. గత ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి ట్యాంకర్ల గురించి కాదు. అదేమన్నా అంటే వైవి సుబ్బారెడ్డి 2022లో మాట్లాడాడు అని అంటారు. అవును, ఆయన మాట్లాడాడు. తిరుమలలో ఏదో జరుగుతూ ఉంది అని మాట్లాడాడు. ఆయన నిజమే మాట్లాడాడు, దాన్ని అరికట్టాలనే మాట్లాడాడు. ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. దాన్ని పట్టుకొని మీ ప్రభుత్వాల్లో జరిగిన తప్పుని, మీ హెరిటేజ్కి, ఇందాపూర్ డైరీకి లోపాయకారి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దానికోసం రేట్ అయితే పెంచుకోవాలో వాటి కోసం తిరుమల లడ్డు కల్తీ నెయ్యి నాటకం అంతా బట్టబయలైపోయింది. ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. మరి మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.